హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ మీన్స్ గిన్నె, ఆయిల్ అండ్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక కప్ సొరకాయ ముక్కలు వేసి బాగా వేయించాలన్నమాట. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ అవిసె గింజలు వేసి కూడా వేయించాలి. దాంట్లో చింతపండు అండ్ సాల్ట్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, పుదీనా, నాకు పుదీనా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి పుదీనా ఎక్కువ వేసుకున్నాను. సో మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి, కొత్తిమీర ఆర్ పుదీనా. నెక్స్ట్ అన్నిటిని 5 minutes కుక్ చేసి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. సో మనం చట్నీ తాలింపు పెడతాం కదా, పోపు, సో అది పెట్టేసి మనం మిక్సీ చేసుకున్న మిశ్రమంలో పోపు వేసుకోవాలి. అంతే, సొరకాయ చట్నీ ఈజ్ రెడీ. నిజంగా చాలా బాగుంది. చపాతీలోకి కూడా ట్రై చేయొచ్చు, రైస్లోకి కూడా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, మస్తుంది. వెరైటీ కూడా ఉంది కదా. ఎప్పుడైనా తిన్నారా సొరకాయ చట్నీ? తినకపోతే తినేయండి. మీకు అవిసె గింజలు నచ్చకపోతే అవిసె గింజల్ని అవాయిడ్ చేసేసుకోండి, బట్ హెల్త్కి మంచిది కాబట్టి సో నేను వేసాను. బాగుంది, డిఫరెంట్గా ట్రై చేయాలి కదా, సో అందుకే ఇలా ట్రై చేశాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ టు సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం ఇలా డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను, ఏదో ఒక సంథింగ్. నాకు రాకపోయినా మరి మీకోసం నేర్చుకొని ట్రై చేస్తా, పోస్ట్ చేస్తా. సో ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా? ఓకేనా, బాయ్ బాయ్.